ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎట్లా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. సో నిన్న మనకి మయన్మార్ అండ్ థాయిలాండ్ లో భారీ భూకంపం అనమాట. ఆ భూకంపం వచ్చేసి 10 minutes గ్యాప్ లో మనకి రెండు అతిపెద్ద భూకంపాలు మనకి మయన్మార్ లో అండ్ థాయిలాండ్ లో జరిగింది. సో దానికి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఈ థాయిలాండ్ మయన్మార్ కంట్రీస్ లో అర్ధరాత్రి కూడా స్వల్పంగా భూమి కంపించిందంట. సో దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అంతకంటే ముందే మనకి నిన్న మధ్యాహ్నం 12 o'clock వాళ్ళ లోకల్ టైం ప్రకారంగా 10-12 minutes గ్యాప్ లో ఈ టూ కంట్రీస్ లో మనకి ఫుల్ భూకంపం కంపించడం వల్ల ఏమైందంటే మనకి ఒక ప్రళయంలోకి వచ్చేసి మొత్తం అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. సో ఇక్కడ ఎలా ఉందంటే ఆకాశం విరిగి మీద పడితే ఎలా ఉంటది, భవనాల్లో గాల్లో ఊగితే అండ్ రోడ్ల పైన కాళ్ళు షేక్ అయితే ఊహించడానికి కొంచెం భయంకరంగా ఉంది కదా. కానీ ఇదే జరిగిందనమాట మయన్మార్ అండ్ థాయిలాండ్ లో. ఈ మయన్మార్ అండ్ థాయిలాండ్ సహా పలు దేశాలు ఇలాంటి అనుభవం ఎదురైంది నిన్న మనకి. భూకంపం అని తెలుసులోపే అందరూ ఆశ్చర్యపోయారు. అండ్ భూప్రళయం సృష్టించి బీభత్సం ప్రపంచాన్ని వణికించింది అనమాట ఈ యొక్క భూకంపం. అండ్ ఇంకోటి క్షణాల్లో జీవితాలు మొత్తం తారుమయ్యాయి. ఎముడికిలో దూసుకొచ్చిన భూకంపం మరణ మృదంగం సృష్టించింది అనమాట. కళ్ళ ముందు జరిగిన కల్లోలానికి ఎంతో మంది మృత్యుబాధ పడ్డారు మనకి కంట్రీస్ లో, ఎస్పెషల్లీ మయన్మార్ అండ్ థాయిలాండ్ లో. ఓవైపు శిథిరాల కింద శవాలు దిబ్బలు, మరోవైపు కాపాడండి అంటూ ఆర్ధనాదాలు. మొత్తంగా మయన్మార్ అండ్ థాయిలాండ్ లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మయన్మార్ లో లేటెస్ట్ ఇష్యూ ప్రకారంగా 694 మంది చనిపోయినట్టుగా మనకి చేశారు. ఆ తర్వాత థాయిలాండ్ లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయంట. ఇంకోటి ఈ మరణాలు అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయంట ఇక్కడ మనకి అమెరికా ఏజెంట్స్ చెప్తున్నారు. అదే కాకుండా మయన్మార్ లో మృత్యు ఘోష చాలా ఎక్కువైపోయింది. ఈ భూకంపానికి 100 మంది భవనాల కింద కుప్పకూడడంతో ఎటు చూసినా విషాదశాలే కనిపిస్తున్నాయి. ఓవైపు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్మీ అండ్ బలగాలు కూడా సహాయ చర్యలు పాల్గొన్నాయి. వందలాది మంది సైనికులు ప్రాణ తెగించి శిథిలాల కింద చిక్కున్న వారిని బయటికి తీసుకొస్తున్నారు. తమ బంధువుల కోసం స్థానికులు సైతం శిథిలాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మయన్మార్ లో కొత్తగా నిర్మితమైన ఇంకా పేరు పెట్టిన ఆసుపత్రికి పేకిమేడలో కుప్పకారు అనమాట. అండర్ కన్స్ట్రక్షన్స్ లో చాలా రకాల బిల్డింగ్స్, అవి హాస్పిటల్ అయినా బిల్డింగ్స్ అయినా ఇలా చాలా రకాలు ఏంటంటే పేకిమేడలో కూలిపోయాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు చుట్టుపక్కల ఉన్న వందలాది మంది శిథిలాలు చిక్కున్నారు. రెస్క్యూ పూర్తి తప్ప మృతుల సంఖ్య ఇంకా ఎక్కడి నుంచి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందో చాలా మంది అంటారు. ఎందుకంటే మృతుల సంఖ్య ఇంకా అఫీషియల్ గా మనకి 694 వచ్చింది. ఇది 10,000 మంది వరకు చేరుకున్న ఒత్తిడి పొందే చాలా మంది అంటున్నారు. శిథిలాలు చిక్కులను కాపాడంటే ఆర్ధనాదాలు ఒకవైపు చేసిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి మనకి వీడియోస్ లో. అండ్ మయన్మార్ క్యాపిటల్ సిటీలో నేపాటిలో కూలిన హోటల్ భవన శిథిలాలు చిక్కుని అల్లాడిపోయారు. ఓ వ్యక్తి ఇసుక చువుల మధ్య ఇరుక్కుపోయిన అతన్ని ఆర్మీ బలగాలు అతి కష్టం మీద బయటకు తీసి తరలించారు. ఇటు థాయిలాండ్ లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అండ్ థాయిలాండ్ లో రాజధాని బ్యాంకాక్ లో నిర్మితంగా ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో సుమారు 100 మంది గల్లెత్తారంట. రెస్క్యూ టీం ఇప్పటివరకు 7 ప్రాణాలు కాపాడింది. ఆ రెస్క్యూ పూర్తయితే మరణాల పదుల సంఖ్య ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక భూకంప ఎఫెక్ట్ థాయిలాండ్ ప్రధానమంత్రి షీనావత్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అండ్ ఇక థాయిలాండ్ అనేది ఫుల్ టూరిస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఈ టూరిస్ట్ ప్లేస్ చాలా ఫుల్ ఇంపాక్ట్ అనమాట. అసలు థాయిలాండ్ లో రావడం ఇంకా ఫుల్ షాకింగ్ న్యూస్ మనకి. అదే కాకుండా మనకి మయన్మార్ థాయిలాండ్ భూకంపంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రెండు దేశాలకు అండంగా ఉంటామని భరోసా ఇచ్చారు. భూకంపంలో జరిగిన విషయాలను చూస్తుంటే ఎంతో బాధగా ఉందని అన్నారు. అక్కడ వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మోడీగా ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే థాయిలాండ్ లో మయన్మార్ లో చాలా మంది శిథిలాల కింద చిక్కున్నారు. సాక్షులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పటివరకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మరణాల సంఖ్య 1000 లోపే ఉంది. ఈ మరణాల సంఖ్య 10,000 వరకు ఉండే ఛాన్స్ ఉందని అమెరికా ఏజెంట్స్ చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా భూకంపాలు వస్తూ ఉన్నాయి. భూకంపాలు ఇంకా పూర్తి తగ్గిపోవాలి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి మరణాల సంఖ్య అఫీషియల్ మరణాల సంఖ్య మనకు తెలుస్తుంది. సో మనకి మయన్మార్ థాయిలాండ్ చాలా కాకుండా ఈ కంట్రీస్ కాకుండా మనకి బంగ్లాదేశ్ లో కూడా వచ్చిందంటే భూకంపం. మన ఇండియా కూడా మిజోరాం అండ్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ కోల్కతా భూకంపం రావడం జరిగింది. సో ఇదేంటంటే మనకి ప్రకృతి విపత్తు అనమాట. ఇలాంటి అందరూ కలిసికట్టుగా ఉండాలి. అండ్ థాయిలాండ్ కి అండ్ మయన్మార్ కి ఎస్పెషల్ ఈ 2 కంట్రీస్ ఫుల్ డ్యామేజ్ అయింది. చాలా మంది జనాలు చనిపోయారు అనుకుంటా. అండ్ ఇంకోటి శిథిలాలకి చాలా జనాలు ఇంకా చిక్కున్నారు. చాలా మంది గాయపడ్డారు కూడా. సో ఇది ఎస్పెషల్ ఏంటంటే ఈ 2 కంట్రీస్ లో చాలా ఎఫెక్ట్ ఉందన్నమాట. మిగతా కంట్రీస్ కూడా ఎఫెక్ట్ ఉంది, మిగతా కంట్రీస్ తక్కువ ఎఫెక్ట్ ఉందన్నమాట. బట్ ఈ 2 కంట్రీస్ మనకు ఫుల్ ఎఫెక్ట్ ఉంది. ఈ 2 కంట్రీస్ తొందరగా కోరుకోవాలి. అన్ని తొందరగా మనకి వాళ్ళు ఆ కంట్రీస్ తొందరగా రికవరీ అవ్వడం మనకు గాడ్ ని ప్రే చేద్దాం. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ అప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.